ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదా? మన అమ్మ దయ వలన అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ, అమ్మవారి కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా తల్లిని వేడుకుంటూ, అందరూ కూడా అమ్మవారి దయ వలన ఆనందంగా ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నీ కూడా అమ్మవారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా అమ్మవారి పాద పద్మములకు ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇక ఈరోజు అమ్మవారు అమ్మ సన్నిధిలో అమ్మ మాటగా ఏమి చెప్పబోతున్నారు, ఏమి పలికించబోతున్నారు అంటే, బిడ్డ నక్క తోక తొక్కావు తల్లి, ఉగాది రోజు ఈ దేవత నీ ఇంటికి అతిథిగా రాబోతుంది కనుక ఒక పరీక్ష కూడా పెట్టబోతోంది, అలాగే నిన్ను ఒక సహాయం కూడా కోరబోతోంది. అలాగే నువ్వు ఒక విషయంలో మరీ జాగ్రత్తగా కూడా ఉండాలి. ఇన్ని మెలకువలు కూడా నీకు ఉన్నాయి. ఉగాది రోజున మరి వీటన్నిటిని కూడా నువ్వు ఎలా తీసుకుంటావో, వేటిని ఎలా నువ్వు నిభాయిస్తావు అనేది నీ ఆలోచనలు, నీ తెలివితేటల మీద ఆధారపడి ఉన్నాయి. నిజంగా నీకు ఈ దేవత నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ఎరుకతో ఉన్నావు అంటే, ప్రజ్ఞతో ఉన్నావు అంటే ఖచ్చితంగా ఈ దేవతను నువ్వు స్వాగతిస్తావు. ఆమె ఏ రూపంలో వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎలాంటి స్థితిలో వస్తుంది, నీకు పెట్టబోతున్న పరీక్ష ఏంటి, నిన్ను అడగబోతున్న సహాయం ఏంటి, నువ్వు జాగ్రత్తగా ఉండవలసిన విషయం ఏంటి, తప్పకుండా తెలుసుకుని తీరాలి బిడ్డ. ఎందుకంటే చాలా ముఖ్యమైన ఒక రహస్యం చెప్పాను కదా, నక్క తోక తొక్కావు తల్లి అని. ఏమాత్రము నిర్లక్ష్యం చేయకుండా, నీ దుర్గమ్మ మాటను తోసిపుచ్చకుండా పక్కకు తోసేసిన నెట్టేసిన నీ అదృష్టాన్ని ఈరోజు ఉగాది రోజు నీ చేజేతులారా నువ్వు దూరం చేసుకున్నట్టే, నువ్వు పాడు చేసుకున్నట్లే ఇక్కడ నువ్వు పక్కకు నెట్టేసినామంటే నీ దుర్గమ్మ మాటను కాదు, నీ తలరాతను, నీ అదృష్టాన్ని, నీ బంగారు భవిష్యత్తును. మరి ఆ దేవత ఎవరు, నీ ఇంటికి ఈరోజు ఉగాది రోజు ఎందుకు అతిథిగా వస్తోంది తెలుసుకోవాలని ఉందా బిడ్డ? తెలుసుకోవాలని ఉంటే నీ దుర్గమ్మ ఏం చెప్తుందో ఒక్క 2 నిమిషాలు విను. ఎందుకంటే నీ దుర్గమ్మ ఏమి చెప్పినా నీకోసమే అని నీకు కూడా తెలుసు కదా. నా బంగారు తల్లి, నీ భవిష్యత్తు కోసమేనమ్మా అని నువ్వు నమ్ముతావు కదూ. ఆ నమ్మకమే నీకుంటే ఒక్క 2 నిమిషాలు వినుబిడ్డ అంటూ అమ్మవారు పదే హెచ్చరిస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ఎందుకు అమ్మవారు ఇలా అంటూ ఉన్నారు? ఉగాది రోజు ఆ దేవత అతిథిగా రాబోతుంది అంటున్నారు. మరి ఎవరు ఆ దేవత? ఉగాది రోజు ఎందుకు వస్తుంది? ఆమె ఒక పరీక్ష పెట్టబోతుంది అంటున్నారు, అలాగే ఒక సహాయం కోరబోతుంది అంటున్నారు, నక్కతో ఒక తొక్కావు అని అంటున్నారు, అలాగే జాగ్రత్తగా ఉండాలి ఒక విషయంలో అంటున్నారు. ఇన్ని మెలకువలు ఏంటి? తప్పకుండా అమ్మవారి భక్తులైతే ప్రతి ఒక్కరూ వినాల్సిందేనండి. అమ్మవారి సందేశాలను, సూచనలు మనం అందుకుని అమ్మవారి అడుగుజాడులాడా నడుచుకుంటూ వెళ్ళిపోయి అమ్మవారి గొడుగు నీడ కిందకి చేరిపోయాము అంటే ఇక ఏ కష్టము కన్నీళ్లు మన దరిదాపులకే రావు. అమ్మవారు అంతా కూడా అమ్మవారి బాధ్యత తీసుకుంటారు అంటుంటారు కదా బిడ్డ. భారం ఎక్కువైనప్పుడు నీ దుర్గమ్మను మీద భారం వేయి తల్లి, మోస్తాను అని. అలా మన బరువు బాధ్యతలను మనం మొయ్యగలిగినంత వరకు మనం మోసి, మనకు చేత కానప్పుడు, కుదరనప్పుడు, వీలు కానప్పుడు, ఓపిక లేనప్పుడు అమ్మవారి మీద వేశాము అంటే, అమ్మవారికి అప్పగించాము అంటే సునాయాసంగా మోసేస్తారండి. ఇక అమ్మవారి సందేశం వినబోయే ముందు చాలామంది కామెంట్స్లో ఎంత గొప్ప కామెంట్స్ అండి. నిజంగా నాకు చాలా సంతోషం కలుగుతుంది. ఎంత అభిమానం, ఎంత ప్రేమ, మనందరి మధ్యన ఇంతటి అనుబంధాన్ని మన అమ్మవారు క్రియేట్ చేశారు అని చెప్పి నేను గట్టిగా నమ్ముతాను. నిజంగా మీ అందరికీ కూడా ఈ ఉగాది రోజు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటూ, శుభాకాంక్షలు తెలుపుతూ, మీ అందరూ కూడా సంతోషంగా అష్టైశ్వర్యాలతో నిజంగా ఉండాలి అని చెప్పి నేను ఈరోజు అమ్మవారి గుడి దగ్గర అయితే మీకందరి తరపున ప్రార్థనలు అయితే పెట్టానండి. ఇంకా ఎవరైనా కనుక మీకున్న సమస్యలు కనుక నాకు కనుక షేర్ చేసినట్లయితే తప్పకుండా నేను అమ్మవారికి ప్రార్థనలు పెడుతాను. నిజంగానే వారి కోరికలు తీరిన వాళ్ళు కృతజ్ఞతలుగా మరలా కామెంట్లో పెట్టడం అనేది నిజంగా చాలా సంతోషాన్ని కలిగిస్తుంది ఫ్రెండ్స్. అమ్మ, నా కోరిక తీర్చినందుకు థ్యాంక్స్ అమ్మ, కృతజ్ఞతలు. మా నాన్నగారికి ఆరోగ్యం కుదుటపడింది తల్లి, మా నాన్నగారు హాస్పిటల్ నుంచి క్షేమంగా ఇంటికి చేరుకున్నారు, కేవలం నీ ఆశీస్సుల వల్లేనమ్మా అని చెప్పి ఎంతోమంది అలాగ చక్కగా చెప్తూ ఉంటే నాకు ఎంత ఆనందంగా ఉందో. అమ్మ చేసే ఆ అనుభవాలు అనేవి ప్రతి ఒక్కరూ తెలుసుకుంటున్నందుకు నేను ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను.
మరి మీకందరికీ అంతగా నచ్చినప్పుడు చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోతూ ఉన్నారు ఫ్రెండ్స్. ప్లీజ్ అండి, చిన్న లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. మీ లైక్ చేయడం అనేది నాకు ఎంతగానో వీడియో అనేది ఇంకొంచెం రీచ్ అవ్వడానికి సహాయకరంగా ఉంటుంది. అంత మాత్రమే కాదండి, మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. అలాగే ఈ వీడియో అనేది మీకు అంతగా నచ్చినప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోతూ ఉన్నారు ఫ్రెండ్స్. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఆల్ సింబల్ బటన్ కనుక ప్రెస్ చేస్తే వెంటనే మన వీడియోస్ అనేది అమ్మవారి మీకు అందరికీ కూడా నోటిఫికేషన్ రూపంలో ముందు మీకే వచ్చేస్తాయండి. మీరు వెంటనే అమ్మవారి వీడియోస్ చూడవచ్చు. ఏమో దేనిలో ఎక్కడ ఏమి విషయం దాగి ఉందో మనకు తెలియదు కదా ఫ్రెండ్స్. ఇక అమ్మవారి సందేశం విందాము. అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్ అని చెప్పాను కదండి, వీడియోకి లైక్ ఇచ్చి మాత్రమే వీడియో చూడటం మొదలు పెట్టండి. అలాగే వీడియో నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా, అమ్మ బిడ్డలందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందించండి. ఇక అమ్మవారు ఇలా అంటూ ఉన్నారు, బిడ్డ ఈ ఉగాది రోజున ఈ దేవత నీ ఇంటికి అతిథిగా రాబోతుందమ్మా. నువ్వు ఇక మీదట మట్టిని పట్టుకున్నా కూడా బంగారమే అయిపోతుంది. ఈ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఏంటి ఆ విషయం? ఒంటరిగా ఎవరికంటా పడకుండా, ఎవరి చెవినా పడకుండా నువ్వు మాత్రమే రహస్యంగా విను. ఎందుకంటే ఆ దేవత నీకు మాత్రమే కనిపించబోతుంది, నీ ఇంటికి మాత్రమే రాబోతుంది. అందుకే ఒక పరీక్ష కూడా పెట్టబోతుంది, ఒక మెలిక కూడా పెట్టబోతుంది. అవన్నీ కూడా ఏంటి అని తెలుసుకోవాలంటే నువ్వు మాత్రమే ఎవరి కంట పడకుండా వినాలి. ఎన్నాళ్ళుగా ఎదురు చూసావు కదా ఆ శుభముహూర్తం, రానే వచ్చేసింది బిడ్డ. ఈ దేవత అతిథిగా రాబోతుందమ్మా. అదృష్టవంతులకు మాత్రమే ఈ భాగ్యం కలుగుతుంది తల్లి. అయితే ఆ దేవత ఎవరు? ఎలాంటి పరీక్ష పెట్టబోతోంది? ఏమి అడగబోతోంది? ఏ విషయంలో జాగ్రత్తగా ఉండమంటున్నారు? ప్రతి ఒక్కటి కూడా నేను చెప్తానమ్మా తల్లి. ఈ దేవత యొక్క అనుగ్రహాన్ని పొందడానికి నువ్వు ఏం చేయాలో తెలుసా? ఈ దేవత యొక్క అనుగ్రహంతో నీ జీవితం ఏ విధంగా మలుపు తిరగబోతుందో తెలుసా? అన్నీ కూడా చెప్తాను తల్లి. ఓపిగ్గా కొంచెం సావధానంగా వినమ్మా. ఎవరికి కూడా నీ గురించి ఏ రహస్యాలు తెలియనివ్వవద్దు. నువ్వు అన్నీ కూడా గుట్టుగా ఉంచుకుంటే నువ్వు నీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలు కానీ ఏవైనా సరే కానీ అలా దాచుకునే నువ్వు ఒక శుభముహూర్తం కోసం ఎదురు చూస్తున్నావు కదూ, శుభ గడియ కోసం కూడా ఎదురు చూస్తున్నావు కదా తల్లి. అడుగుతూ ఉంటావు కదా బిడ్డ, దుర్గమ్మ ఇంకా ఎప్పుడమ్మా నా జీవితంలోకి అలాంటి అదృష్టపు గడియలు వస్తాయి అని అడుగుతూ ఉన్నావు కదూ. అవి ఇప్పుడు వచ్చాయమ్మా బిడ్డా. నువ్వు ఇతరులతో, వేరే వాళ్ళతో నీ విషయాలు పంచుకోవడం అసలు ఇష్టపడనే పడవు. ఇతరుల విషయాలు ఏ విధంగా అయితే గోప్యంగా ఉంచుతావో అలాగే వారి సొంత విషయాలను కూడా అలాగే దాచి ఉంచుకుంటావు. ఎవరికి చెప్పకుండా గోప్యంగా ఉంచుకోవడానికే ప్రయత్నిస్తూ ఉంటావు. బిడ్డ నీకు నీ గుణం చాలా గొప్పదమ్మా. దైవీ లక్షణాలు అని చెప్పి అంటూ ఉంటారు కదా, అవన్నీ పుణికి పుచ్చుకున్నావు తల్లి. దైవీ లక్షణాలు ఎందుకంటే ఎవరి రహస్యమైన రహస్యమే కదా, మరి ఎందుకు బయట పెట్టాలి? నాదైనా ఎదుటి వాళ్ళదైనా ఒకటిదే కదా అంటూ ఆలోచిస్తావు. ఇక నీ దగ్గర అబద్ధాలు చెప్పడం అంటే చాలా కష్టం బిడ్డ. ఎందుకంటే ఇతరులు చెప్పే విషయాల్లో నిజాలు నువ్వు తేలిగ్గా గ్రహించేస్తావు. అంత సమర్థురాలివి, అన్నింట్లో కూడా తెలివితేటలు కల ఉన్నదానివి, దేన్నైనా సాధించగలిగిన దానివి. ఇక శుభగడియల్లో మంచి రోజులు అన్నవి నీ జీవితంలో కాక ఇంకెవరి జీవితంలోకి వస్తాయమ్మా బిడ్డా. అందుకే నీది ఏదైతే మంచి మనసు ఉందో, ఇతరుల విషయాలను ఎలాగైతే గోప్యంగా ఉంచుకుంటున్నావో, ఎంత కష్టపడే మనస్తత్వం ఏదైతే ఉందో అలాంటి మంచి మనసుకి మంచి రోజులు రాబోతున్నాయి. అలాగే ఒక్కొక్కసారి ఎలా ఉంటుంది అంటే ఎదుటి వారు చెప్పే చాడీలు నీ యొక్క జీవితంలో నువ్వు నష్టపోయే అవకాశాలు ఉంటాయి తల్లి. నువ్వు నమ్మే సిద్ధాంతాలను రోజుకు ఒక్కసారి మార్చుకునే వ్యక్తిత్వం అయితే నీకు ఉండదు. జీవితంలో మంచి స్థితికి రావడానికి ఇది కారణం అవుతుంది. స్థిర నిర్ణయం తీసుకున్నావు అంటే ఇక దాని మీద కట్టుబడి ఉండిటావు. జీవితంలో నువ్వు ఎదగకపోవడానికి కారణం కూడా ఇదే అవుతుంది. మంచితనం పట్టుదలగా ఉండడానికి కూడా ఇదే కారణం అవుతుంది. అలాగే నీ వైవాహిక జీవితానికి ముందుగా కొన్ని సంఘటనలు నీ జీవితానికి మలుపు తిప్పబోతున్నాయి. అయితే ఈ ఉగాది తరువాత నీ జీవితం పూర్తిగా మారిపోతుందమ్మా బిడా. ఎందుకంటే ఈ దేవత నీ ఇంటికి అతిథిగా రాబోతుందిగా. మరి నువ్వు ఎదురు చూస్తున్న శుభముహూర్తం రానే వచ్చేసిందిగా.
నువ్వు కోరుకుంటున్న శుభగడియలు రానే వచ్చేసాయిగా. ఎప్పుడు అడిగేదానివి కదా, దుర్గమ్మ ఎప్పుడమ్మా ఆ శుభగడియలు అంటూ ఇవాళకి 10 రోజుల నుంచి మనం ఇదే ముచ్చరించుకున్న ఆ శుభ గడియలతో నీ ఇంటి అడుగు పెట్టబోతున్నాను బిడ్డ. నీ జీవితంలో ప్రవేశించడానికి ఉగాదికి నీకు ముహూర్తం పెట్టేశాను. ఇక మీదటంతా కూడా నీకు మంచే జరుగుతుంది. నీ జీవితం మారబోతోంది, పూర్తిగా సుడి తిరిగిపోతోంది. ఏది పట్టుకున్నా బంగారం అయిపోతుంది. ఎందుకంటే నువ్వు చాలా రోజుల నుంచి అనేక రకాల సమస్యలతో సతమతమైపోతూ ఉన్నావు. నీ జీవితంలో ఎప్పుడు కూడా సుఖాలు వస్తాయా? ఎప్పుడు జీవితం మారుతుందా? ఎప్పుడు అభివృద్ధిని చూస్తానా? ఈ కష్టాల నుంచి నేను ఎప్పుడు బయటపడతానో అని నువ్వెంతగానో ఎదురు చూస్తున్నావు కదా తల్లి. ఆ శుభగడియ రాబోతుందమ్మా, వచ్చేసింది. ఈరోజు నువ్వెదురు చూస్తున్నటువంటి శుభముహూర్తం రానే వచ్చింది. నీ జీవితంలో నువ్వు ఊహించని అనుకూల పరిణామాలు అయితే నువ్వు ఖచ్చితంగా చూస్తావు ఈ రోజు నుంచి. ఎందుకంటే ఆ అమ్మ శ్రీ మహాలక్ష్మీదేవి సాక్షాత్తు ఆ తల్లి నీ ఇంట్లో అడుగు పెట్టబోతుందమ్మ. ఈరోజు నీ యొక్క జీవితంలో సుఖాలు ఇవ్వడానికి ఆ మహాలక్ష్మీదేవి స్వయంగా నీ ఇంటికి వచ్చేసింది. ఇక నువ్వు పడుతున్న కష్టాల నుండి విముక్తులను చేయడానికి ఆ దేవి నిన్ను అనుగ్రహించడానికి, ముందుగా నిన్నే పరీక్షించడానికి నీ ఇంటికి అతిథిగా వచ్చింది. కనుక నువ్వు సిద్ధం కావాల్సిన పరిస్థితి వచ్చిందమ్మా. అంటే ఆ యొక్క శ్రీ మహాలక్ష్మిని ఏ పరీక్ష అయితే పెట్టదలుచుకుందో ఈ పరీక్షలో నువ్వు నెగ్గాలి. నెగ్గితేనే నీ జీవితంలో ఉన్న సమస్త కష్టాలు కూడా దూరమైపోతాయి తల్లి. అదృష్టాలు తలుపు తడతాయమ్మా. ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న ప్రతి ఒక్క బాధకు, సమస్యకు పరిష్కారం అనేది ఆ తల్లి ఇస్తుంది. నీకున్న సమస్యల నుంచి నువ్వు విముక్తి పొందుతావు. అలాగే శ్రీ మహాలక్ష్మీదేవి కృపా కరుణ కటాక్షాలతో ఆర్థికంగా కూడా నువ్వు ఎంతో ఎత్తుకు ఎదిగిపోతావు. డబ్బు అన్నదానికి, సంపద అన్నదానికి లోటే ఉండకుండా పోతుంది. నీ జీవితంలో సిరి సంపదలను కురిపిస్తుంది శ్రీ మహాలక్ష్మి అమ్మ. అన్నీ కూడా నీకు అనుకూలంగా మారిపోతాయి. నీ ఇంట్లోకి అతిథిగా రాబోతున్న శ్రీ మహాలక్ష్మీదేవిని అనుగ్రహాన్ని పొందాలి అనుకుంటే ఆ దేవి పెట్టిన పరీక్షలో నువ్వు ఖచ్చితంగా నెగ్గాలి బిడా. ఎందుకంటే చాలాసార్లు పెద్దలు చెప్తూనే ఉంటారు కదా, ముఖ్యంగా దేవుడిని నమ్మినప్పుడు, భగవంతుడిని నమ్మినప్పుడు పరీక్షలు పెడతాడు. ఆ పరీక్షలో నెగ్గితే మనకంతా మంచే జరుగుతుంది అని. అంటే ఎక్కువ కష్టాలు రావడం, కష్టాల్లో ఉన్నవారికి నువ్వు సహాయం చేస్తావా లేదా? ఇటువంటి అనేక రకాల పరీక్షలు ఆ తల్లి పెడుతుంది. నీ దుర్గమ్మ కూడా పెడుతూ ఉంటాను. అయితే ఈ సమయంలో మహాలక్ష్మీదేవి నిన్ను పరీక్షించబోతోంది. కనుక ఈ సమయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలమ్మా. అమ్మవారు పెట్టే పరీక్షలో నువ్వు నెగ్గావు అంటే అప్పుడు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం నీకు తప్పకుండా సిద్ధిస్తుంది బిడ్డా. ముఖ్యంగా నీ యొక్క జీవితంలో నీకు చాలా బాధలో ఉన్నటువంటి వ్యక్తులైనా కావచ్చు, లేకపోతే సమస్యలు సుడిగుండంలో చిక్కుకొని నిన్ను సహాయం కోరడానికి వచ్చిన వ్యక్తుల రూపంలో కావచ్చు, పేదలు, అభాగ్యులు, అనాథులు కావచ్చు, ఇలా ఎవరైనా సరే ఏ ఒక్క సమస్య కనిపించినా కూడా కానీ వారికి నీకు తోచిన సహాయం నువ్వు చెయ్యమ్మా. అంటే నీ శక్తి మేరకు మాత్రమే సహాయం చెయ్యి. శక్తికి మించి నువ్వు బాధపడి వారికి సహాయం చేయాల్సిన పని అయితే లేదు. కానీ అవసరం తల్లి ఎప్పుడు కూడా భగవంతుడు ఈ విధంగా చెప్పలేదు. ఎందుకంటే ఒకరికి సహాయం చేసి నువ్వు కష్టాలను పెట్టుకో బిడ్డా అని నీ దుర్గమ్మ కూడా నీకు ఎప్పుడూ చెప్పనమ్మా. నీ శక్తి ఎంతవరకు ఉంటుందో అంతవరకు మాత్రమే సహాయం చేయమనే చెప్తున్నాను. నీ దుర్గమ్మ నీకంటే పేదవాళ్ళు, నీకంటే ఎక్కువగా ఉన్న చిక్కుల్లో ఉన్న వారికి సహాయం చేయమనే చెప్తున్నాను. నీ ఇంటికి అతిథిగా వచ్చిన శ్రీ మహాలక్ష్మీదేవి నీ మనస్తత్వాన్ని చూసి చాలా అంటే చాలా సంతోషపడిపోయి నిన్ను అనుగ్రహిస్తుంది బిడ్డ. అలాగే నీ ఇంటికి ఎవరైనా వ్యక్తి సహాయం కోసం వచ్చినా కూడా కానీ, లేకపోతే తానే ఏ రూపంలో అయినా ఇంటికి వచ్చి సహాయాన్ని అర్థించినా కూడా వారికి నువ్వు తోచినంత సహాయం నువ్వు చేయి బిడ్డ. ఎందుకంటే ఆ శ్రీ మహాలక్ష్మీదేవి అపరిచిత వ్యక్తుల రూపంలో మాత్రమే కాదు, సుపరిచితుల రూపంలో కూడా నీ ఇంటికి వచ్చి నిన్ను సహాయం అడుగుతుందమ్మా. సహాయం కోరవచ్చు, నీ తలుపు తట్టవచ్చు. బంధువులుగాను, ఆత్మీయులుగాను, నీ స్నేహితుల రూపంలోను, ఇరుగు పొరుగు వ్యక్తుల రూపంలోనూ గాను
ఈ నీ ఇంటికి వచ్చి నీ సహాయం కోరవచ్చు. ఖచ్చితంగా నువ్వు మనస్ఫూర్తిగా ఆనందంగా ఆ సమయాన్ని కనుక చేస్తే ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని నువ్వు ఖచ్చితంగా పొందుతావు. సిరులు నీ ఇంట్లో కురుస్తాయి. నీ జీవితంలో సుఖ సంతోషాలకు లోటు అనేది లేకుండా పోతుంది. నీ జీవితంలో మునుపెన్నడూ లేనటువంటి అష్టైశ్వర్యాలు సకల శుభాలను నువ్వు చూడగలుగుతావు, పొందగలుగుతావు. ఇక నువ్వు చేస్తున్న వృత్తి ఏదైతే ఉందో అది ఒక ఉద్యోగమా, వ్యాపారమా, ఏదైనా అవ్వచ్చు. అందులో నువ్వు ఇన్నాళ్ళు నిరాశకు గురయ్యావు. సరిగ్గా అందులో లాభాలు రాలేదని, అనుకున్న ఫలితాలు రాలేదని ఎంతగానో బాధపడుతున్నావు కదా. అలాంటివన్నీ కూడా ఊపందుకుంటాయమ్మా. ఇంకొంతమందిలో ఏంటంటే ఆశించిన మార్పు అనేది దొరక్క ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న నా బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఆర్థిక పరిస్థితి అలాగ నిలిచిపోతుంది. ఆర్థిక పెరుగుదల లేక జీవితంలో, కుటుంబంలో ఆర్థిక సమస్యల్లో చిక్కుకుని అల్లాడిపోతూ ఎవరైతే ఉన్నారో అలాంటి నా బిడ్డలందరి జీవితాలు కూడా సుడి తిరగబోతున్నాయి. ఒక మలుపు తిరగబోతున్నది. అదృష్టం తన్నుకు రాబోతుంది. ఆ అదృష్ట ఫలితాలను నువ్వు ఖచ్చితంగా సొంతం చేసుకుంటావు. బిడ్డా, నీ జీవితంలో మునుపెన్నడూ లేనటువంటి సకల శుభాలు కూడా పొందుతావమ్మా. ఆర్థికంగా కూడా మునుపెన్నడూ కూడా నువ్వు చూడని డబ్బును, సంపదను, ఆస్తిని, హోదాని చూస్తావు. పేరు ప్రతిష్టను కూడా చూస్తావు. నువ్వు ఖచ్చితంగా అన్నీ అందుకుంటావు తల్లి. ఎందుకంటే నీకు నీ దుర్గమ్మ మాట ఇస్తున్నాను కదా. మరి నీ దుర్గమ్మ మాట ఏనాడైనా తప్పిందా? నువ్వు చేయాల్సింది ఏంటి అంటే కనుక మంచిగా ఉండడం, మానవత్వంగా ఉండడం, ఎవరైనా నీకంటే పేదవారికి, కష్టాల్లో ఉన్నవారికి ఆదుకోవడం, నీ దగ్గర ఉన్న ఒక్క రూపాయి ఉంటే అందులో ఒక్క 10 పైసలు వారికి దానం ఇవ్వడం. ఇట్లా నువ్వు గనక ఇలా ఉన్నావు అంటే సాక్షాత్తు అమ్మ నీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. అష్టైశ్వర్యాలు, సకల సౌభాగ్యాలు మాత్రమే కాదు బిడ్డా, అనారోగ్య సమస్యల నుంచి కూడా విముక్తి అనేది నీకు లభిస్తుంది. ఎందుకంటే ఆ శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మ అనుగ్రహం కనుక ఉంటే కేవలం డబ్బు మాత్రమే వస్తుందని చాలామంది అపోహపడుతూ ఉంటారు. కానీ అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి, పూర్తి ఆరోగ్యవంతులుగా ఉంటారు. అలాగే ఆనందం ఆ ఇంట్లో తాండవం చేస్తుంది. ఏ ఇంట్లో అయితే లక్ష్మీ అమ్మ ఉంటుందో ఆ ఇంట్లో డబ్బు, సంపద, ఆనందం, ఆరోగ్యం అన్నీ కూడా తాండవం చేస్తాయి. బిడ్డా, ఖచ్చితంగా నీకు కుటుంబంలో ప్రశాంతత వచ్చి తీరుతుంది. మనుషుల మధ్య ప్రేమానురాగాలు కలుగుతాయి. అంటే నీ భర్త కానీ, నీ భార్య, నీ బిడ్డలు, నీ తల్లిదండ్రులు, నీ తోబుట్టువులు ఇలా అందరి పట్ల ఒకరి మీద ఒకరికి ప్రేమ, ఆప్యాయతలు ఏర్పడతాయి. ఆ లక్ష్మీ అమ్మ వస్తుంది కనుక ఇక శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మ నువ్వు సంతృప్తి పరిచావు అంటే కనుక నీ జీవితంలో దేనికి కూడా లోటు అన్నది మాటకే తావు ఉండదు. బిడ్డా, అదృష్టం నిన్ను వెతుక్కుంటూ వస్తుందమ్మా. అదృష్టం నీ తలుపు తడుతుంది. అలాగే నువ్వు ఎవరికి ఇవ్వకూడని వస్తువులు ఒకటి ఉందమ్మా. ఒక విషయంలో నువ్వు చూడలో జాగ్రత్త తీసుకోవాలని చెప్పాను కదూ. ఆ వస్తువు ఎవరికైనా ఇచ్చావు అంటే సమస్యలను కొని తెచ్చుకున్న దాని అవుతావు. నీ చేతులారా నువ్వే సమస్యలను తెచ్చుకున్న దాని అవుతావు. అది ఎప్పుడు సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో, శుక్రవారం, మంగళవారం ఇలా ఎప్పుడైనా సరే కానీ నీ చేతుల ద్వారా నువ్వు ఒక వస్తువుని అసలు ఇవ్వనేకూడదు. అది దానంగా అయినా కానీ, ఎవరైనా సహాయంగా అడిగినా కానీ, బదులుగా అయినా కానీ ఈ వస్తువుని మాత్రం అసలు ఎవరికి కూడా ఇవ్వకు బిడ్డ, ఎట్టి పరిస్థితుల్లోనూ. ఎందుకంటే ఈ వస్తువు నువ్వు ఎవరికైనా ఏ రూపంలో ఇచ్చినా సరే దరిద్రం నిన్ను చుట్టుకుంటుంది. ఇంట్లో ఉన్న శ్రీ మహాలక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఈ వస్తువు అంటే మహాలక్ష్మీదేవికి, శ్రీ మహాలక్ష్మీదేవికి పంచప్రాణాలు. ఆ వస్తువు ఎక్కడ ఉంటుందో ఆ వస్తువులో, ఆ వస్తువు దగ్గర, ఆ వస్తువు చుట్టూ లక్ష్మీ అమ్మ తిరుగుతూ ఉంటుంది. అక్కడ తిష్ట వేసుకుని కూర్చుంటూ ఉంటుంది. ముఖ్యంగా నువ్వు ఇవ్వకూడని వస్తువు ఏంటో తెలుసా బిడ్డ? ముఖ్యంగా ఈ ఉగాది రోజున నువ్వు ఎవరికి ఇవ్వకూడని వస్తువు ఏంటో తెలుసా? అది దానంగా ఇచ్చినా సరే, ఇంకా ఏ రూపంగా ఇచ్చినా కూడా నీకు ముప్పు తిప్పలు తప్పవు. ఆ వస్తువు ఏంటో చెప్పనా? మరి జాగ్రత్తగా విను బిడ్డ. అపారమైన నష్టాన్ని చవి చూడవలసి వస్తుంది. మరి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి బదులు నువ్వు ఆగ్రహానికి గురవుతావు కనుక జాగ్రత్తగా ఉండవలసిన సమయం అవసరమైతే కనిపిస్తోంది బిడ్డ. అయితే ఇప్పుడు పరిస్థితుల్లో నీకు కొన్ని అపజయాలను చూసి నువ్వు కృంగిపోతున్నావు. లేనిపోని ఆరోపణలు నువ్వు ఎదుర్కోబోతున్నావు. అంటే చేయని వాటికి నువ్వు దోషిగా నిలబడబోతున్నావు.
అయినా కూడా రెట్టింపు ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేస్తూ వెళ్తున్నావు. పట్టుదలతో అనుకున్నది కూడా సాధిస్తున్నావు. అనుకూల ఫలితాలన్నింటినీ కూడా నువ్వు సొంతం చేసుకుంటున్నావు. బిడ్డ, ఎవరు ఏది ఏమి అనుకున్నా కూడా నువ్వు పట్టించుకోకు. నువ్వు నిజాయితీగా ఉన్నావు అని నీ దుర్గమ్మకు తెలుసు, నీ అంతరాత్మకు తెలుసు. అలాంటప్పుడు పక్క వాళ్ళ మాటలను అసలు పట్టించుకోవద్దు. నీ పాటికి నువ్వు వెళ్ళు, నీ దుర్గమ్మ మీద భారం వేసేయి. ఇక నీ జీవితంలో ఎటువంటి సమస్యలు అయితే ఎదుర్కొంటూ వస్తున్నావో సమస్యలన్నింటికీ కూడా నీకు ఒక పరిష్కారం అన్నది ఈ సమయంలో దొరకపోతుందమ్మా. ఎందుకంటే నీకు లక్ష్మీ అమ్మ అనుగ్రహం కలగబోతుంది కనుకనే ఇక్కడ నువ్వు ఒక వ్యాపారం చేస్తున్నా సరే, ఉద్యోగం చేస్తున్నా సరే, కలిసి చేసే పనుల్లో నీకు కొంచెం విముఖత అనేది కూడా ఏర్పడుతుంది. జాగ్రత్త అమ్మా, మనస్పర్ధలు వస్తాయి. ఇక అనుకున్న ఫలితాలు నీకు తప్పకుండా వచ్చే తీరుతాయి. ముఖ్యంగా నువ్వు ఎదురు చూస్తున్న శుభవార్తలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నువ్వు అందుకోబోతున్నావు. మరి అది నీకు ఒక ఆస్తి కలిసి రావడం కానీ, నీ పూర్వీకుల ఆస్తి కానీ, నీకు చెందాల్సింది కానీ, లేదు పిల్లల విషయం కానీ, లేదా పిల్లల ఉద్యోగాల కోసం కానీ, లేదా పరీక్షలు రాస్తే వాటి రిజల్ట్ కోసం కానీ, నువ్వు ఏదైతే పని తలపెట్టబోతూ ఉన్నావో అది అలాగా ఆగిపోయి ఉంటే కనుక దాని గురించి కానీ, ఇలా నువ్వు ఏది కోరుకుంటున్నావో దానికి సంబంధించినటువంటి శుభవార్త అయితే వినబోతున్నావు బిడ్డ. అలాగే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా ఉందమ్మా. ఎందుకంటే నువ్వు పనిచేసే చోట కావచ్చు, లేదా ఇంకా ఎక్కడైనా కావచ్చు, కొంతమంది వ్యక్తుల పట్ల నీకు విభేదాలు తలెత్తే అవకాశాలు అయితే ఉన్నాయి. జాగ్రత్తగా మాట అనేది ఆచితూచి మాట్లాడాలి తల్లి. ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండు, లేకపోతే అనవసరంగా మనస్పర్ధలు వచ్చేస్తాయమ్మా. దూరంగా జరగాల్సి ఉంటుంది. ఈ ఉగాది రోజు కానీ, సూర్యాస్తమయంలో కానీ, సూర్యోదయంలో కానీ, శుక్రవారం మంగళవారం కానీ, పండగ పూజ వ్రతాలు అప్పుడు కానీ ఎవరికి కూడా ఇవ్వకూడని వస్తువు ఒకటి ఉందని చెప్పాను కదూ బిడా. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ వస్తువును నువ్వు ఎవరికి ఇవ్వద్దు. ఆ వస్తువు ఏంటంటే తెలుసా? పసుపు. పసుపు అంటే మంగళకరమైన పదార్థం. ఇది శ్రీ మహాలక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది. పసుపు బంగారంతో సమానం కదా బిడా. పసుపు లేనిది ఎటువంటి శుభకార్యం కూడా జరగదు. ముఖ్యంగా ఈ పసుపు కుంకుమలు అంటే లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టం. ముత్తైదువులకి ఎంతో ఇష్టం. ఎక్కడ పసుపు కుంకుమ ఉంటుందో అక్కడ శుభగడియలు, శుభముహూర్తాలు, శుభ ఫలితాలు అన్నవి మొదలవుతాయి. చెప్పాను కదా బిడ్డ. మరి ముఖ్యంగా ఉగాది రోజు ఎవరికి పసుపు ఇవ్వకు. మిగతా నేను చెప్పిన రోజుల్లో కూడా ఇవ్వకు. అలా ఇచ్చావు అంటే లక్ష్మీ అమ్మ నీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత బాధపడిపోతావు. ఇప్పుడు నీ ఇంట్లో ఈ ఉగాది రోజున అతిథిగా అడుగు పెట్టబోతున్న లక్ష్మీదేవిని ఆహ్వానించు. ఆమెను ఎంత ప్రేమగా ఆదరించు. తల్లి లక్ష్మీ అమ్మ సాక్షాత్తు ఆమె రూపంలోనే నీ ఇంట్లో అడుగు పెట్టుతుందా అంటే అసలు పెట్టదు బిడ్డ. ఎందుకంటే ఆ అమ్మ రూపాన్ని చూసి తట్టుకునే ధైర్యం నీకుందా? లేదు. అందుకనే ఏదో ఒక రూపంలో, ఎవరో ఒక రూపంలో అమ్మ అయితే నిన్ను వెతుక్కుంటూ నీ ఇంటికి వస్తోంది. నీ ఇంటికి అతిథిగా వస్తుంది. వచ్చాక కూడా పరీక్ష పెడుతుంది. నువ్వు ఎవరికైనా సహాయం చేస్తావా? ఆకలితో ఉన్నవారికి అన్నం పెడతావా? కష్టంలో ఉన్నవారికి నీ చేయూతనిస్తావా? నీకు ఉన్న దాంట్లో కాస్త ఎవరికైనా ఇచ్చే మనస్తత్వం ఉందా లేదా అని అమ్మ పరీక్ష పెడుతుంది. అలాగే సహాయం కూడా అడుగుతుంది. ఏదో బాధలో ఉన్నట్లో, కష్టంలో ఉన్నట్లో సహాయం కూడా అడుగుతుంది. కనుక జాగ్రత్తమ్మా, జాగ్రత్త. నీకు చేతనైనంత, నీకు ఉన్నంతలో నీకు ఉంచుకుని మిగిలిన దాంట్లో కొద్దిగా ఇవ్వడానికి, దానం చేయడానికి ప్రయత్నించు. అలాగని నీకు లేకుండా, లేదంటే వేరే వాళ్ళ దగ్గర అప్పు తీసుకొచ్చి పెట్టమని కాదు బిడ్డ. నీకు ఉంచుకొని దాంట్లో మిగతా కొంతమందికి దానమైతే చెయ్యి. అప్పుడు ఆ తల్లి, ఆ అమ్మ నిన్ను అనుగ్రహిస్తుంది. సిరి సంపదల జల్లులో నీకు కురిపిస్తుంది. నిండుగా లక్ష్మీ కటాక్షాలు నీ మీద కురుస్తాయి. అలాగే నీ దుర్గమ్మ అనుగ్రహం నీ మీద ఎప్పుడు ఉందిగా. నువ్వు ఇలాంటి పనులు చేశావు అంటే నీ దుర్గమ్మ మరింత మెచ్చుకుంటుంది నిన్ను. ఇక లక్ష్మీ అమ్మవారి ఆశీస్సులు, నీ దుర్గమ్మ అనుగ్రహాలు నీ మీద ఉంటే నీ జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో గుర్తుంచుకో. ఒక్కసారి ఉగాది పండుగ రోజు ఇక నీ జీవితం మారబోతుంది. నువ్వు ఏది పట్టుకున్నా బంగారమే, ఏది ముట్టుకున్నా బంగారమే అవుతుంది. మట్టిని పట్టుకున్నా కూడా బంగారంగా మారిపోతుంది. బిడ్డ చెప్పాను కదా,
ఈ జాగ్రత్తలు అయితే తప్పకుండా పాటించు. లక్ష్మీ అమ్మను ఆహ్వానించు, నీ జీవితం నుంచి తిరగబోతుంది కాబట్టి అంటూ అమ్మవారైతే ఈరోజు ఒక అత్యద్భుతమైనటువంటి సందేశంతో వచ్చారు కదా ఫ్రెండ్స్. మరి ఈ సందేశం మనందరికీ కూడా గొప్ప నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించింది కదూ. మరి నచ్చింది అనుకున్నవారు ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోకి చిన్న లైక్ అయితే ఇచ్చి నాకు సపోర్ట్ చేయండి. మీ సందేశం మీకు మీకు కనెక్ట్ అయితే కనుక ఎక్కడ కూడా ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. మరి మీ సపోర్ట్ నాకు అవసరమని పదే పదే మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను కదా ఫ్రెండ్స్. ఖచ్చితంగా లైక్ ఇచ్చి శ్రీమాత్రే నమః అని టైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఈ ఉగాది రోజు మనందరము కూడా లక్ష్మీ అమ్మవారిని చక్కగా ఆహ్వానించి మన అమ్మను మనం నిజంగా సంతోషపెట్టి మనం గనక సంతోషంగా అమ్మవారిని గనక ఆహ్వానించినట్లయితే అమ్మవారు మన ఇంట లక్ష్మీ కటాక్షంతో మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటారు అని చెప్పి ఆ అమ్మవారి కృపా కరుణ కటాక్షములు మనపై ఉంటే మనందరము కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఈ ఉగాది నుంచి అందరం కూడా ఉండాలి అని మనస్ఫూర్తిగా తల్లిని నేను కూడా వేడుకుంటూ మరలా మరొక చక్కని అమ్మవారి సందేశంతో మరలా మీ ముందుంటానండి. అంతవరకు మీరందరూ కూడా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలి అని చెప్పి మీరు నా తరపున కూడా కోరుకోవాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా మీ అందరినీ కూడా ఆశిస్తున్నాను. మరి మరలా కలుసుకున్నంత వరకు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. ఓం సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. మీ అందరికీ మరొక్కసారి హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు. జై సాయిరామ్. జై శ్రీమాత్రే నమః. కనక దుర్గమ్మ తల్లికి జై.